ప్రార్థన చేద్దాం. అలాగే చివరి ప్రార్థన కళ్ళు మూసుకునండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాగురుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభాదిగో తండ్రి, దైవజనులు ప్రభా కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ సామిల్ రాజయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మరి ఈరోజు నాయనా నీ స్తోత్రములు, అయ్యా నీ వాక్యములు నాయనా యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువైనది నాయనా నీ స్తోత్రాలు ప్రభువా. మరిగో తండ్రి, ఆయన విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చి, ఘనమైన వ్యక్తిగా మార్చి, ధన్యుడిగా మార్చి ప్రభువా, ఇదిగో నీ పాద సన్నిధిలో అయిన ప్రభువా, మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనకు దైవజనులు నాయనా నీ స్తోత్రములు నాయనా ఏ ఉద్దేశాలతో మరిగో ప్రభువా పిలుపుతో ఏ సమర్పణతో నాయనా మరిగో తండ్రి స్తోత్రములు యేసయ్యా మరి గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ని స్థాపించి అయ్యా నీ స్తోత్రములు ఘనమైన పరిచర్య ప్రభువా, మరి ప్రభువా సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినప్పటికీ కూడా ఎంతో ఘనమైన రీతిగా వారిని వాడుకొని దేశ విదేశాల్లో మీరు వాడుకుని ప్రభువా, ఇదిగో నాయన సంఘాలు స్థాపించబడడానికి, మందిరాలు నిర్మాణం చేయబడటానికి ప్రభువా, ఇదిగో తండ్రి అనేక స్థలాలలో ప్రభువా గంభీరమైనటువంటి నాయన సభల ద్వారా నీ సువార్త పరిచర్యను నాయన ప్రభువా ప్రకటించడానికి అయ్యా నీ స్తోత్రములు యేసయ్యా మినిస్ట్రీ ద్వారా తండ్రి అనేక మంది దైవజనులు బలపరచడానికి అయ్యా నీ దేవాని స్తోత్రములు వారిని ఏర్పాటు చేసుకుని అయ్యా వారి ద్వారా నడిపించబడిన మరి ఇదిగో తండ్రి గిఫ్ట్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దైవజనులు ప్రభువా నాయన ఇదిగో తండ్రి మా మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఇదిగో నాయన వారి సతీమణి నాయన ఇదిగో మా యొక్క సహోదరి నాయన నీ స్తోత్రములు ఎస్తేరమ్మ గారిని ప్రభువా బలపరిచి నాయన నీ స్తోత్రములు. మరిగో నాయన భర్త గారు లేనప్పటికీ కూడా మరి పరిచర్య నాకెందుకు లేని వదిలేయకుండా అయ్యా నీ స్తోత్రములు. మరిగో దైవజనులు ఏ అయితే ఉద్దేశము నాయన ఏ పిలుపు ఏ సమర్పణ అవుతున్నారో అయ్యా దైవో తండ్రి ఆ భర్త గారు అయ్యా నీ స్తోత్ర యజమానుడు భారాన్ని నాయన తన భుజ స్కంధాల మీద వేసుకుని అయ్యా నీ స్తోత్రములు ఆ సేవ ప్రభువా మరిగో తండ్రి మునుపటి కంటే కూడా ఘనమైనదిగా జరిగించాలనేటువంటి ఉద్దేశముతో అయ్యా ఇప్పటికి నాయన దైవజనులు మరి పిలువబడి నాయన నీ స్తోత్రములు 3వ సంవత్సరము నాయన పూర్తి కావలసినటువంటి సందర్భము మరొకసారి జ్ఞాపం చేసుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలన్నావు ప్రభువా. అయ్యో తండ్రి ఆ మేలుకరమైన ఈ రోజును ప్రభువా దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. 3 దినాలు అయ్యా సువార్త పరిచర్య జరిగించాలని తండ్రి, అనేకులు వాక్యం వినిపించాలని, అనేకులు ప్రార్థించాలి, బలపరచాలని, సంఘాలు దీవించబడాలి. ఇదిగో దైవజనులు నాయనా తండ్రి విడిచి వెళ్ళిన పరిచర్య దేవా తండ్రి ఆగిపోకుండా మరి ఇదిగో ముందుకు కొనసాగాలని యేసయ్య ఉద్దేశముతో మరి దేవాని స్తోత్రము జరిగిస్తున్న ఈ యొక్క 3 దినాలు సభలు అయ్యా నీ స్తోత్రములు నాయన చెల్లి ఎస్తేరమ్మ గారు ప్రభు అని స్తోత్రములు మరి నాయనామని నిలబెట్టుకుని అయ్యా నీ స్తోత్రములు నాయన జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు దేవాన్ని బలపరచండి. అయ్యా నీ స్తోత్రములు భర్త లేని లోటు ప్రభువా మీరు తీర్చి ధైర్యపరిచి బలపరిచి ఇంకను నీ పరిచర్యలో ఉన్నతంగా వాడుకున్నాడు ఆయన. అలాగే ప్రభు వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి గారు లేనప్పటికీ కూడా అయ్యా వారు ఏమాత్రం కూడా వేచారిపోకుండా అయ్యా తండ్రి గారు తండ్రి ఏ ఉద్దేశాలు తండ్రి సేవ పరిచర్య నాయన ప్రభు పరి ఆలోచనలు కలిగి అయ్యా నీ స్తోత్రములు నాయన వారు ఉండి చేసి వెళ్ళారు. ఆ పరిచర్యను వారు తండ్రి జరిగించాలని అయ్యా కొనసాగించాలని వారు ఉద్దేశం కలిగి నాయన వారు కూడా ప్రభువా మరి పై యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో బిడ్డలు ఉంటుండగా వారిని బలపరచు నాయన, విరిగో తండ్రి వారి స్థిరపరచండి. అయ్యా రాను దినాల్లో నాయన గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మల రక్షణ కొరకు అనేక సంఘాలు స్థాపించబడి అనేక మంది దైవజనులు బలపరచబడి నాయన నడిపించబడినట్లు కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి మినిస్ట్రీ ద్వారా ఇదిగో మా యొక్క కుటుంబాలు అలాగే సంఘాలు అయ్యా ఈ ప్రాంత ప్రజలు అంబాజీపేట మండలం ఇదిగో నాయన 6 స్థలాలలో నాయన నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా ఈ మొదటి రోజు మరిగో నాయన ఇదిగో స్థానిక సంఘ బిడ్డలు మరిగో తండ్రి అలాగే నా శుభాకరు నాయన ప్రభువా మరి జాండేవుడు అలాగే బిడ్డలందరూ కూడా యవన బిడ్డలు పెద్దలు
ఈ సభల కొరకు ఎంతగానో పాటుపడుతూ ఎంతగానో ప్రయాసపడుతూ నాయన ఈ వేదికను ఇలాగూ సిద్ధపరచడంలో నాయన బిడ్డలు ఎంతో కష్టించారు గనక మరిగో నీ కృపా బిడ్డలపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలు నాయన ప్రారంభం నుండి చివరి నిమిషం వరకు కూడా మీరు అధ్యక్షులుగా ఉండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అల్పుడైన మమ్మల్ని కూడా మీ ఆత్మతో అభిషేకించి ఈ సభలను ఎలాగూ జరిగించాలో, వచ్చిన దైవజనులు ఎలా గౌరవించాలో, ఎలాగ దైవజనులు వాక్య ఉపదేశమునకు మరి ఏ విధంగా సమయము మరియు అప్పగించాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడా మీరే అధ్యక్షులుగా ఉండి మరి సభలంతా కూడా అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సభల ద్వారా తండ్రి మీగో ఈ గంగలకూరు, అగ్రహారము, ఈ అంబాజీపేట మండల పలు ప్రాంత గ్రామాలన్నీ కూడా యేసయ్య నామములో దీవించబడాలని, రక్షణ పొందాలని మీ ఉద్దేశం కలిగి ఉన్నాం. మా స్థానిక సంఘ బిడ్డలు మరి గ్రామాల కుటుంబాలు బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలకు రాబోతున్నటువంటి అయాని స్తోత్రములు నాయన మరియు 5 ప్రాంతాలలో నుండి రాబోతున్న సంఘ బిడ్డలందరినీ కూడా సకాలంలో మధ్య తోడుగినండి. ఆయన ఎవరు ఆలస్యంగా రాకుండా సమయానికి రావడానికి సహాయం చేయండి. వారికి సిద్ధపరుచున్న ఓ విందును కూడా ప్రేమతో స్వీకరించి నాయన ప్రభువా మరిగో తండ్రి నాయనాని స్తోత్రములు సామ్యుల్ రాజయ్య గారి కుటుంబం కొరకు, సంఘాల కొరకు అయ్యా పరిచర్యకు ప్రార్థించే వారు ఉంటాను కృపదాయి చేయండి. మరొకసారి నాయన కరెంటు, మైకు సమస్తము కూడా ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ అంతా కూడా మంచిగా పనిచేసి ఏ విధంగా ఆటంకం లేకుండా సహాయం చేయండి. మంచి వాతావరణం మాకు దయచేయండి. ఇదిగో ఉదయం మరిగో సాయంకాల సమయం చూసినప్పుడు ఎంతో భయంకరమైన వాతావరణం, చుట్టుపక్కలంతా కూడా విస్తారమైన వర్షం కురిసింది. నాయన నువ్వెంతగానో ఈ ప్రాంతాన్ని నాయన నీ సంరక్షణలో ఉంచి నువ్వు భద్రపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఇదే విధంగా రానున్న 2 దినాలు కూడా అద్భుతంగా మంచి వాతావరణం ఇచ్చి అనేకులకు సాక్షార్థంగా ఈ సభలు జరగడానికి కృపదాయి చేయండి. భోజనాలు కూడా అందరికీ సమృద్ధిగా సరిపోవాలి, ఎవరికి లోటు కొరత రాకుండా. అలాగే నాయన వడ్డిస్తున్న వారు, ఆ పనిలో ప్రయాసపడుతున్న వారిని కూడా దీవించి ప్రభువాని కృపలో నడిపించమని మరొకసారి దీని ప్రార్థన అంగీకరించి ఆయన ఈ కుడు ప్రారంభం చివరి నిమిషం వరకు కూడా మీరే ప్రభువా సమస్తముని స్వాధీనం ఉంచుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి, దయచేసి పాటలు పాడి ప్రభునామాన్ని స్తుతిద్దాము. మరి స్థానిక కోయిర్ బిడ్డలు వచ్చి అలాగే కోడలిద్దరు కూడా మరి సింధు అలాగే స్వర్ణ మరి వారు వచ్చి కోయిరు మరి బిడ్డలను పాటలతో ప్రభుని మహిమపడదాము. మరి దయచేసి రావాలి, పిల్లలందరూ కూడా త్వరగా రావాలి. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఆలస్యం చేయకూడదండి, సమయం చాలా విలువైంది. త్వరగా వచ్చినట్లయితే అయిపోవచ్చు. Praise the Lord. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం మహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం మహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే.
స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను. అద్భుతం చేయుమయా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నేనే నమ్మియున్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నేనే నమ్మియున్నాను యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను.
చేసినానయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి అన్నా యేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి అన్నా యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి అన్నా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోండి. ఆల్రెడీ భోజనాలు ప్రారంభించబడ్డాయి. భోజనం చేసి త్వరగా వచ్చేసేయండి. భోజనాలు చేసి త్వరగా వచ్చేసేయాలి పిల్లలు. వచ్చిన వారందరూ ముందే భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మీకు ఆలస్యం లేకుండా దయచేసి భోజనం చేసి త్వరగా వచ్చేసేయాలి. భోజనాలు ప్రారంభించబడుతున్నాయి. దయచేసి వెళ్ళి భోజనం వచ్చేసేయండి. ప్రత్యేకమైన పాటలు పాడేవారు సిద్ధపడండి. ఈ ప్రత్యేకమైన పాటలకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు ఎవరైనా పాడాలని అనుకుంటే మీరు స్లిప్ రాసి పంపిస్తే మీ పేరు పిలవడం జరుగుతుంది. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. చక్కగా మరి పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా పాడుతూ ప్రభుని స్తుతించాలని ప్రభుని బట్టి మీకు తెలియజేస్తాం. మంచిది. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ
ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి దైవజనులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒక్కలంక నుండి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు మరి మధుబాబు గారు వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ముమ్మడి వారి నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి ఇంటర్నేషనల్ స్పీకర్ గారు రెవరెండ్ పరంజ్యోతి బాబు గారు, పరంజ్యోతి బాబు గారు మొన్న చర్చి పాచికి వచ్చారు. వారిని వేదికపైకి వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అలాగే మరి సంఘ బిడ్డలందరూ కూడా మీరు త్వరగా వెళ్ళి భోజనం చేసి వచ్చేసేయండి. సంఘ బిడ్డలు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక వారు మీటింగ్ అనంతరం వారు మనతో కలిసి భోజనం చేస్తారు. కాబట్టి మరి విశ్వాసులు బిడ్డలు, ఎందుకంటే మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు తొందరగా దూరం మళ్ళా వెళ్ళవలసి ఉంటుంది కనుక దయచేసి అమ్మ ఎండర కూర్చున్నవాళ్ళు ఆల్రెడీ భోజనాలు వడ్డింటున్నారు. మీరు ఆలస్యం చేస్తే మీటింగ్ ఆలస్యం అవుతుంది. మీరు ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళి భోజనాలు చేసి రావాలి. అలాగే ఇరుసుమండి నుంచి వచ్చిన మరి సంఘ బిడ్డలు, చిన్న బిడ్డలు వచ్చి మరి ప్రత్యేకమైన ఒక పాట అలా పాడి 1-2 పాటలు పాడి అలాగే దయచేసి ఇరుసుమండి వచ్చిన బిడ్డలు రండి త్వరగా. అలాగే పాశ్రమ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, చక్కగా పాడి ప్రభుని స్తుతిస్తారు. అది ఒకలాంగ్ ఇచ్చినటువంటి దైవజనురాలు మిస్సెస్ మధుగౌడ్ వారు కూడా ప్రత్యేకంగా వందనాలు. వాళ్ళు ఆగిన తర్వాత పాడుతుంది అమ్మ, ప్రత్యేక పాట జనాలు వచ్చినాక పాడితే బాగుంటుంది కదా. ఇరుసుమండ నుండి వచ్చిన బిడ్డలు త్వరగా రావాలి. ప్రైజ్ లార్డ్. జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా Morning.
నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. నా హృదయంలో ఉప్పొంగే నీ గానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ గానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే శాంతి ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతి ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలపు. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో దయచేసి ఆ కూర్చున్న వాళ్ళు మీరు వెళ్ళి భోజనం చేసి వచ్చేయండి అమ్మా. కూర్చున్న వాళ్ళు భోజనం చేసి రావాలి. సమయం అప్పుడే 8 అవుతుంది. మేము 6:30 గంటలకని చెప్పాము. ఇంకా స్థానిక సంఘ బిడ్డలు కూడా ఇంకా నెమ్మదంగా వస్తున్నారు. దయచేసి సమయం మరి ఉండదు. 10 గంటలకే మరి సభ ముగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి సహకరించాలి. భోజనాలు చేసిన వారు త్వరగా వచ్చి మరి మీ కొరకు సిద్ధపరిచిన చక్కగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ చైర్స్లో కూర్చోవాలి. మరి అక్కడక్కడ ఎవరు నిలబడి ఉండొద్దు. మరి త్వరగా మీరు ఈ కార్యక్రమంలో మీరు సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. వచ్చిన వారు అలాగే భోజనానికి వెళ్ళి భోజనం చేసేయండి. పాస్టర్మ్మ గారు తప్ప మిగతా వారందరూ చక్కగా భోజనాలు మీకు ముందుగానే సిద్ధపాటు చేయడం జరిగింది కనుక దయచేసి సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మిస్సెస్ మధు గారు, పాస్టర్మ్మ గారు ఒకలంక నుంచి వచ్చినటువంటి దైవజనురాలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. అలాగే రాజమండ్రి నుంచి కూడా చెల్లి మన మధ్యకు వచ్చారు, బావగారు వారి ఫ్యామిలీతో. చెల్లి కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. కూర్చున్న దైవజనులు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. నీవేగా ఆ దైవము, నీవేగా
దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకా భోజనాలు చేయవలసిన వారు దయచేసి త్వరగా మీరు భోజనం చేసి రావాలి. మరి సమయం అయిపోతుంది. దైవజనులు మరి హైదరాబాద్ నుండి మన మధ్యకు ఈ యొక్క రాత్రికాల సమయంలో వర్తమానం అందించడానికి వారు మన మధ్యలో ఉన్నారు కనుక, అలాగే మాతో మరి తోటి సేవకులు అభిషేక్తమైనటువంటి దైవజనులు వారు కూడా కొన్ని శుభాలు మనకు అందిస్తారు. మరి సమయం చాలా తక్కువగా ఉంటుంది కనుక సమయాన్ని గమనించాలి. మరి సంఘ బిడ్డలందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాము. మరి రాజమండ్రి నుండి మన మధ్యకు వచ్చినటువంటి చెల్లి చిన్నారి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఆ వెనకాల ఉన్న వారందరూ ముందుకు వచ్చేయాలి. దయచేసి మీరు సహకరించాలి, వినాలి. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయాలి. అందరూ ముందుకు వచ్చేయాలి. లేవండి, ఒకసారి లేవండి. అందరూ కూడా ముందుకు వచ్చేయాలి. ముందు లైన్లో ఉండాలి. అమ్మ ఏనండి దయచేసి సంఘ బిడ్డలు భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. సహింపగలిగినంత కంటే శోధన, సహింపగలిగినంత కంటే శోధన నన్ను శోధింపబడనీయడు. భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. సహింపగలిగినంత కంటే శోధన, సహింపగలిగినంత కంటే శోధన నన్ను శోధింపబడనీయడు. భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. భరించలేనంత భారము నామలేని బ్రతుకులో నీ శిలువ ప్రేమ చూపినావయ్యా. గుండె చెదరి కలత చెంది ఉండగా నన్ను బాగు చేసి నిలిపినావయ్యా. నాని ప్రేమ లేని బ్రతుకులో నీ శిలువ ప్రేమ పంచినావయ్యా. గుండె చెదరి కలత చెంది ఉండగా నన్ను బాగు చేసి నిలిపినావయ్యా. లోకమంతా నన్ను విడచినా, ఎంతగానో హింసించినా. లోకమంతా నన్ను విడచినా, ఎంతగానో హింసించినా. మన్ననైన నాకు తోడు నీడ నీవై నన్ను ఆదరించినావయ్యా. భరించలేనంత భారము నాపై ఎన్నడూ మోపడు నా దేవుడు. భరించలేనంత భారము
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తే గట్టిగా హల్లెలూయా. మరి ఇంచుమించులు ఒక 20 సంవత్సరాలు పైగా మరి సభలు, ప్రతి సంవత్సరం సభలు జరిగిస్తున్నప్పుడు మరి చెల్లి ఎస్తరమ్మ గారు, అలాగే చిన్నారి, అలాగే ఎస్తరమ్మ గారు ఆడపడుచు, మరి వారు ముగ్గురు కూడా తప్పనిసరిగా మాతో కలిసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సహవాసంలో ముందుకి నడిపించబడ్డానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మన్నా మినిస్ట్రీస్ నూతనంగా జిల్లా పెద్దగారిగా ఎన్నుకోబడినటువంటి మరి దైవజనులు రెవరెండ్ మరి సామేల్ రాజయ్య గారు ఐనవేల్ నుండి మన మధ్యకి వారి కుటుంబ సమేతంగా మన మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించారు. మరి మా బావుగా దేవుని స్తోత్రం. మరి దేవుడు వారిని ఆశీర్వదించి మరి మన్నా మినిస్ట్రీస్లో మరి జిల్లా పెద్దగా ఎన్నుకోవడం అంటే మామూలు సంగతి కాదు. వెల్డర్ అది ఇంగ్లీష్, జిల్లా పెద్దగా తెలుగు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతోమంది సీనియర్ పాస్టర్లు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. అయితే దేవుడు వారికి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి అధికారము దేవుని చేత ఏర్పాటు చేయబడుతుంది కనుక మరి వారు జిల్లా నాయకులుగా మరి సుమారు ఇంచుమించులు 60 మంది దైవజనులు మరి వారు మా ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో దైవజనులు వారు నడిపిస్తూ ఉన్నారు. వారి మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించారు కనుక వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. దయచేసి భోజనాలు చేసిన వారు త్వరగా రావాలి, సమయం అవుతుంది, సహకరించండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, భోజనాల విషయంలో ముందుగా సహకరించకపోతే గత మళ్ళా జరిగే 2 రాత్రులు కూడా మీటింగ్ అనంతరం భోజనాలు ఉంటాయని చెప్పాను. దేవుడి స్తోత్రం. అలాగే పెదపూడి నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు రాజు గారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి స్టేజ్ ఇచ్చినది కదా, ఇంకా దైవజనులు మండల నాయకులు వారంతా వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సేవకుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యొక్క మరి గన్నవరం జోన్ నాయకులుగా నడిపించబడుతున్న మా తమ్ముడు సహోదరుడు అబ్రహాం గారు దేవుని సన్నిధిలో చిన్న సండే స్కూల్ పరిచర్యలో అద్భుతంగా వాడబడుతున్నారు. అబ్రహాం గారు కూడా జోన్ సెక్రటరీ గారు అయిన గన్నవరం జోన్ 3 మండలాల దైవజనుల ఫెలోషిప్లో ఆయన సెక్రటరీగా ఉంటూ ఉన్నారు. వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా నాయకులు మనం గౌరవించుకోవాలి కనుక మరి వరుసగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అలాగే మరి వచ్చిన మీ అందరి బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా ప్రత్యేకంగా పాట పాడాలనుకున్న వారు ఒకరిద్దరికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా పాడాలనుకున్న వారు అలా 2 రోజులు మనకి ఇంకా అవకాశం ఉంది కనుక మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ప్రభుని బట్టి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రసాద్ ఇరిస్మాన్ నుండి మరి మా సంఘంలో ఎంతో చక్కగా మాతో సహకరిస్తున్న మా సంఘ సహోదరుడు మరి ప్రసాద్ కూడా వచ్చి ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. తర్వాత మన ప్రభు ఆరాధనలోకి వెళ్దాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారి శుభాలు తెలియజేస్తారు కనుక దయచేసి అందరూ కూడా సహకరించండి. త్వరగా భోజనం చేసి మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలోకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనకి సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి ప్రత్యేకమైన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా, గనులైన దైవ సేవకులందరికీ కూడా ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమయంలో మనందరూ కూడా కలిసి మనందరికి వచ్చిన పాట నీ ముఖము మనోహరము అనే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపడదాం. మనందరం కూడా చప్పట్లు కొడుతూ సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. అందరూ చప్పలు కొడుతూ నామాన్ని కనపడతాం. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికమై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికమై. అనువున నీ కృపని క్షేత్రమై, నన్ను ఎన్నడి వీడని అనుబంధమై. అనువున నీ కృపని క్షేత్రమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. స్తోత్రం. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయగా వెన్నుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయగా వెన్నుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము
భారము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి చిరమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి చిరమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి చిరమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి చిరమైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. దయచేసి భోజనాలు చేసిన వారు త్వరగా రావాలి, ఆరాధనకు సమయం అవుతుంది కనుక. అమ్మ ఆ వెనకాల కూర్చున్న వారు ఈ ఎదరకు వచ్చేసేయండి. ఒకసారి అందరు పైకి లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. శుభ, సింధు, స్వర్ణ అందరూ, అలాగే కోయిరి పిల్లలు అందరు రండి. అందరు పైకి లేచి నిలబడండి. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. ఎదరు కుర్చీలకు వచ్చేయండి. వెనకాల ఉన్న వారందరి పక్క వచ్చి వినాలి. మీరు కొంచెం వినాలి. అమ్మ మీరు వినకపోతే సమయం అలాగైపోతుంది. వెనకాల ఉన్నవారు ముందుకు వచ్చి నా ఎదరకుండా ఉన్న లైన్లో ఎదురున్న వాళ్ళు ఈ ఎదర కుర్చీలకు వచ్చి, ఎదర కుర్చీలు ఖాళీగా కనపడకూడదు. అందరూ లేవాలి, లేవాలి. అమ్మ సంతోషమ్మ గారు, ఆనందమ్మ గారు పేర్లు పెట్టాలా? వెంకలక్ష్మి, ఆ వెనకాల ఉన్న బ్యాచ్ అంతా వచ్చేది ముందుకి, ఇక్కడికి, ఇక్కడ నా కుడి ప్రక్కకి, ఈ కుడి ప్రక్కకి, ఈ కుర్చీలోకి రావు. చెవి గలవాడు వినుగాక. అమ్మాయి చెవులు తెచ్చుకున్న వాళ్ళందరూ చక్కగా లేచి నిలబడి, మీరు అలాగా లేచి మీ కుర్చీల్లో. మరి ఆ వెనకాల కుర్చీలు ఏమైనా బంగారం ఉందని చెప్పండి బాబు, మేము కూడా వచ్చేద్దాం. స్తోత్రం, ప్రైజులు, హల్లెలూయా. అందరూ అలా లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. రావాలి తొందరగా, తొందరగా సమయం అవుతుంది, సహకరించండి. మరి జోస్వాయి గారు కూడా మన మధ్యలోకి రావడానికి ప్రభు కృప చూపించారు. వారిని కూడా మరి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు, స్తోత్ర, ప్రైజులు, రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ముందుకు వచ్చేయాలి. కుర్చీలు ఎదరు కుర్చీలు అంతా కూడా చక్కగా ఫిల్ చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరము రెండు చేతులు ప్రభు వైపు చాపి అందరము దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మనందరం కూడా మరి కొద్ది నిమిషాలు మనమందరం కూడా ఆరాధన చేసుకుందాం. మీ చేతులు ప్రభు వైపు చాపి అందరం కూడా కళ్ళు మూసుకుని మన హృదయాన్ని ప్రభు వైపు నిలిపి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనందరము దర్శింపబడినట్లుగా మనము మన పక్కనున్న వారి కొరకు ఆలోచించొద్దు. మనము దేవునితో ఆయన సన్నిధిలో ఉన్నామని అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుని, ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించయ్యా, దర్శించు తండ్రి నాయన, మీకే స్తోత్రాలని ఈ రాత్రి కాల సమయంలో ప్రభువు తన కృప ద్వారా స్తుతి ఆరాధనలో, వాక్యము ద్వారా, ప్రార్థనలో మనం దర్శించినట్లుగా మనందరం కూడా దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుని మనందరం చప్పట్లతో మహింపడదామా? చప్పట్లతో మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గంభీరముగా, గంభీరముగా సాతాను శక్తులన్నీ లయమైపోవునట్లు, బలహీనపరచు శక్తులన్నీ లయమైపోవునట్లు, వ్యాధి బాధలన్నీ లయమైపోవునట్లు, వ్యతిరేకపు వాతావరణము దేవుడు తన ఆధీనంలో తీసుకొనున్నట్లుగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. అందరం చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, ప్రభువా నీ పేరటి ఈ స్థలానికి వచ్చామయ్యా. మా మధ్యకి మీరు రండి, మా మధ్యకి మీరు రండి నాయన. నీ సన్నిధిని మా మధ్య నుంచండి ప్రభువా.
నీ పరిశుద్ధాత్మ ప్రభావము మా మధ్యలో ఉండాలయ్యా. నీ కృపచేత దర్శించబడాలి, బలపరచబడాలి ప్రభువా. నాయన ఈ 3 దినాల ప్రార్థనలు తండ్రి, నాయన అద్భుతాలు ఈ స్థలంలో జరగాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. చెప్తామందరం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే మళ్ళీ చెప్తామా? నీ సన్నిధానములో ఆయన సంపూర్ణ సంతోషంతో మనం నింపినట్లుగా విలువైన
దర్శించేవాడు. హల్లెలూయా. సమయంలో చెప్దాం అందరూ కూడా చేతులు పైకెత్తి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్దామా? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే నాకు నీవైపోతును, నీవే నాకు నీవైపోతును. యేసయ్యా, 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 యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు నీ కృప ద్వారా మమ్మల్ని దర్శించండి నాయన. మీకే స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా ప్రియుని. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా ప్రియుని. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాకు ఒకసారి మాట చెప్తామా? యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం ఈ సమయం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. ఈరోజు ఎంతమంది అయితే మన జీవితంలో గెలవాలని ఆశపడుతున్నారు?
ఎంతమంది అయితే ప్రభువుని కలిగి ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది అయితే ఈరోజు పాపాన్ని విడుదల పొందాలని ఆశపడతా ఉన్నారు? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ ఒంటరిగా ఉన్నావా? 1000 మందిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన సంతోషాన్ని దేవుడు తిరిగి మళ్ళీ నీ జీవితంలో నింపుతాడు. చెప్పగలవా? నీవు లేకుండా నేను ఉండలేని యేసయ్యా, నీ కృపతో నన్ను దర్శించండి. దేవా నా జీవితంలోకి రండి అయ్యా. దేవా నా చేయబట్టుకు నడిపించండి. ఈ రాత్రి అందరం కూడా ప్రార్థనలో మనం నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి మరి పాలకము నుండి మన మధ్యలో వచ్చినటువంటి దైవజనులు జాన్ వెస్లీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేలాగున ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఇక మొదటి రాత్రి ప్రభా మీద ఆశలు, అభిషక్తులు రెవరెండ్ జాన్సన్ అయ్య గారిని, అమ్మగారిని అయ్యా మీరు ప్రేమించిన ఆయన ఈ పరిచర్య ప్రాంతాలలో అయ్యా నాయన మీరు ఎంతగానో బహుబలంగా మీద ఆశలు వాడుకుంటున్న విధానం కొరకు వందనా. ఈ కడవరి కాలంలో ప్రభువా నశించిపోయే ఆత్మల పట్ల భారముతో అయా నాయన భారభరితమైన ఆత్మతో ఈ యొక్క నాయన సభలను ఏర్పాటు చేశారు నాయన. ఈ మొదటి రాత్రి మీ పరిశుద్ధాత్మాదిలో ప్రభువా ఇంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయా మీ దాసును బహుబలంగా వాడుకుంటున్నారు అయా. ఇంకను వాడుకొని ఇంకా అనేక ఆత్మలు ఈ గంగల కొరిక పరిచయ ప్రాంతంలో ప్రజలను పట్టలేనంత విస్తారమైన ఆత్మలు ఈ స్థలానికి నడిపించమడుగుచు ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభు మీరు అనుగ్రహించిన మంచి వాతావరణం కొరికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నారు. ఈ రాత్రి మీ దాసులు వర్తమానం ఇస్తున్న అభిషేక్తులను అయా మా మధ్యకు నడిపిస్తూ మీ ఆత్మతో ఎత్తుపట్టుకున్న ఆయన ఈ రాత్రి మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వర్తమానం మీ దాసుని యొక్క ముఖాంతరం నుండి మీరు మాట్లాడమని అడగొచ్చుదా. అభిషక్తులైన దైవజనులు వేదికను అలంకించిన ప్రతి దైవజనులు బట్టి నీకు స్తోత్ర. ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మాత్మీయులు ఆధీనంలో అయా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దాసుని ఇంకా అభిషేకించి ఇంకా రేపు రాత్రి ఎల్లుండి రాత్రి జరగబోతున్న ఈ యొక్క మహాసభలను మీ ఆత్మాదిలో జరిగించి అనేక ఆత్మలు ఈ సభల ద్వారా మీరు రక్షించుకొని మీ నామానికి మహిమార్థంగా జరిగించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఉండండి. మరొక ప్రార్థన, అందరు కూడా ప్రార్థనలో ఉందాము. మన మధ్యలో ఉన్నటువంటి